అందరికీ వెల్కమ్ టు దిస్ వీడియో. ఈ వీడియోలో మనం ఇప్పుడు జేఈఈ మెయిన్స్ 2026 రిజిస్ట్రేషన్ ప్రాసెస్ని మీకు చెప్తాను. సో మీరు ఏం స్కిప్ చేయకుండా కొద్దిగా మంచిగా వినండి. సో ఏమేం ప్రాసెస్ ఉంటాయని చెప్పేసి ముందుగా మీరు వెబ్సైట్ ఓపెన్ చేయాలి. జేఈఈ మెయిన్స్ 2026 రిజిస్ట్రేషన్ అని చెప్పి సెర్చ్ చేస్తే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా, ఇది JEEmain.nta.nic.in అని చెప్పేసి ఇదే మీకు వెబ్సైట్. సో ఇది ఓపెన్ చేసిరంటే అయిపోతుంది. మీకు నేను మళ్ళీ సెర్చ్ చేసి కూడా చూపిస్తా. జస్ట్ జేఈఈ మెయిన్స్ అని చెప్పి సెర్చ్ చేస్తే అయిపోతుంది. జేఈఈ మెయిన్స్ 2026 రిజిస్ట్రేషన్. సో సెర్చ్ చేయగానే మీకు ఫస్ట్ కనిపిస్తుంది కదా ఈ వెబ్సైట్ని, మంచిగా గుర్తుంచుకోండి. దీనిపైన క్లిక్ చేయాలి మీరు. సో వన్స్ మీరు క్లిక్ చేసిరంటే సో మీకు ఇట్లా కనిపిస్తుంది మొత్తం. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా క్యాండిడేట్ యాక్టివిటీ అని చెప్పి, రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1 అని చెప్పేసి. సో ఇది సెషన్ 1కి సంబంధించిన అప్లికేషన్. మీరు ఫస్ట్ అప్లై చేసేది. మళ్ళీ సెషన్ 2 రాయాలనుకుంటే మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. మీకు ఈజీగా కనిపించడానికి నేను ఇప్పుడు డెస్క్టాప్ మోడ్లో పెట్టేస్తున్నాను. సో మీకు ల్యాప్టాప్ ఆర్ కంప్యూటర్లో కూడా ఇట్లానే కనిపిస్తుంది. సో మన మొబైల్లో కూడా ఇట్లానే కనిపిస్తుంది. మీరు మొబైల్లో కూడా అప్లై చేసుకోవచ్చు. కాకపోతే బెటర్ ఏంటంటే మీరు ల్యాప్టాప్ అన్నా లేకపోతే డెస్క్టాప్ అన్నా యూజ్ చేసి అప్లోడ్ చేస్తే బెటర్ ఉంటుంది. సో కన్ఫ్యూజన్ అనేది ఉండకుండా ఉండడానికి. సో ఇప్పుడు మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా రిజిస్ట్రేషన్ ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 సెషన్ 1. సో అదే మీకు లింక్ అప్లికేషన్కి వచ్చేసి. సో ఇక్కడ మీకు న్యూస్ అండ్ ఈవెంట్స్లో ఇన్వైటింగ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఫర్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మెయిన్స్ 2026 సెషన్ 1 అని చెప్పేసి నోటిఫికేషన్ కూడా వచ్చింది. మీరు ఆ డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ చదవాలనుకుంటే కూడా దాని మీద క్లిక్ చేసారంటే సరిపోతుంది. మీకు పీడిఎఫ్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది, మొత్తం డీటెయిల్డ్ నోటిఫికేషన్. సో అది మీరు చదువుకోండి. అండ్ చదువుకున్న మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అందులో క్లియర్గా ఉంటాయి అన్నట్టు. సో ఇక్కడ కింద కూడా కనిపిస్తుంది కదా వెబ్సైట్లో హెల్ప్ డెస్క్ అని, కాంటాక్టర్స్, ఇంకా అడిషనల్ లింక్స్, ఇవన్నీ ఇంపార్టెంట్ లింక్స్ ఇవన్నీ కనిపిస్తున్నాయి కదా. మీకు ఎలాంటి హెల్ప్ కావాలన్నా సరే ఇక్కడనే మీరు పొందొచ్చు. సో మీకు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే అప్లికేషన్స్ ఎండింగ్ అనేది November 22 దాకా ఉందని చూసినా నేను. సో ఫస్ట్ అయితే మనం దీని మీద క్లిక్ చేద్దాం ఇప్పుడు. సో ఇప్పుడు మనల్ని ఇది తీసుకుపోయింది కదా, నేను డెస్క్టాప్ మోడ్లో పెడతా. సో ఇది మన మెయిన్ వెబ్సైట్. ఇప్పుడు మనం దాంట్లో క్లిక్ చేసిన తర్వాత వచ్చింది కదా జేఈఈ మెయిన్స్ వెబ్సైట్ ఇప్పుడు ఇది. సో ఇది కండక్ట్ చేసేదేమో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, ఎన్టీఏ కండక్ట్ చేస్తుంది ఇప్పుడు ఈ ఎగ్జామ్ని. సో ఫస్ట్ అయితే మనం రిజిస్టర్ అవ్వాలి. కొత్త వాళ్ళం కాబట్టి న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయాలి. సో మీకు కొత్తగా రిజిస్ట్రేషన్ అనేది స్టార్ట్ అవుతుంది. సో ఆల్రెడీ రిజిస్ట్రేషన్ అయిన వాళ్ళు లాగిన్ పైన క్లిక్ చేసి లాగిన్ అవ్వచ్చు. సో స్టెప్స్ టు అప్లై ఆన్లైన్ అంటే ఎట్లా ఆన్లైన్లో అప్లై చేయాలని చెప్పి మొత్తం వాళ్ళ ఇన్స్ట్రక్షన్స్ కూడా మీకు ఇక్కడ కనిపిస్తుంది. ఫస్ట్లోనే హెడ్ పెద్దగా కనిపిస్తున్నాయి కదా. సో మీరు ఇప్పుడు చూడండి, అప్లై ఫర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ఫస్ట్ మీరు చేయాల్సింది. సో ఆన్లైన్ అప్లికేషన్ ఫామ్ ఉంటుంది, అది ఫిల్అప్ చేయాలి. ఫిల్అప్ చేసిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీజు అనేది పే చేయాల్సి ఉంటుంది మీకు సంబంధించిన దాన్ని బట్టి, అది ఏదైతే మీకు అప్లికేబుల్ అవుతుందో అది. సో కన్ఫర్మేషన్ పేజ్ అనేది వస్తుంది మీరు ఎగ్జామినేషన్ అది ఫీజు కట్టిన తర్వాత. సో మీరు దాన్ని డౌన్లోడ్ చేసుకున్న స్క్రీన్ షాట్ ఏదో చేసుకుంటే అయిపోతుంది. సో అదే హిందీలో కూడా కింద రాసి పెట్టారు. అండ్ ఇక్కడ మీరు చూస్తే వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్, ఎక్కడెక్కడైతే జేఈఈ మెయిన్స్ 2026 ఎగ్జామినేషన్ అనేది కండక్ట్ చేయబోతున్నారో ఆ సిటీస్ యొక్క ఫుల్ ఇన్ఫర్మేషన్ అనేది ఇందులో ఉంటుంది. నెక్స్ట్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో సేమ్ అంతే, మన జేఈఈ మెయిన్స్ 2026 గురించి ఇన్ఫర్మేషన్ మొత్తం ఇక్కడ క్లిక్ చేస్తే మీకు డౌన్లోడ్ అయిపోతుంది పీడిఎఫ్. సో అందులో నుండి మీరు చూసుకోవచ్చు. సో ఇక్కడ మీరు మీ మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ఫస్ట్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసేయాలి. సో మనం క్లిక్ చేసినాం ఇప్పుడు న్యూ రిజిస్ట్రేషన్ పైన. సో ఇట్లాంటి ఇంటర్ఫేస్ మీకు ఓపెన్ అవుతుంది వెబ్సైట్లో. సో మళ్ళీ పైన కనిపిస్తుంది వ్యూ ఎగ్జామినేషన్ సిటీస్ అండ్ డౌన్లోడ్ ఇన్ఫర్మేషన్ బులెటిన్. సో ఇక్కడ మీకు ప్రాసెస్ అనేది చూపిస్తుంది. ఫస్ట్ రిజిస్ట్రేషన్, అప్లికేషన్ ఫామ్, ఫీ పేమెంట్, ఇంతే మీరు చేయాల్సింది ఇప్పుడు. సో ఇక్కడ మీరు మంచిగా చదువుకోండి. మీకు అర్థం కాకపోతే ఫస్ట్ పాయింట్ వచ్చేసి క్లియర్గా చదువుకోమంటుంది. డౌన్లోడ్ చేసుకొని ఇన్ఫర్మేషన్ బులెటిన్ని క్లియర్గా చదువుకోమని చెప్తున్నారు. తర్వాత ఎగ్జామినేషన్ సెంటర్స్ని కూడా చూసుకోండి. ఎందుకంటే మీరు ఎక్కడైతే ఎగ్జామినేషన్ రాయాలనుకుంటున్నారో మీకు దగ్గర ఉండాలి కాబట్టి మీరు ఎక్కడైతే ఉంటారో మీకు దగ్గర ఉన్న సిటీని సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో యూ కెన్ అప్లై ఫర్ జేఈఈ మెయిన్స్ 2026 ఆన్లైన్. సో ఈ వెబ్సైట్ నుండి మాత్రమే మీరు అప్లై అనేది చేసుకోవచ్చు. మీకు కనిపిస్తుంది కదా జేఈఈ మెయిన్స్, ఇది కనిపిస్తుంది కదా, స్క్రీన్ షాట్ తీసుకొని పెట్టుకోండి. ఈ వెబ్సైట్ నుండి మాత్రమే మీరు అప్లై చేయవచ్చు. సో వేరే ఏ వెబ్సైట్లోకి కూడా వెళ్ళి మీరు ఇన్ఫర్మేషన్ అయితే పాస్ చేయొద్దు, అదొక కైండ్ ఇన్ఫర్మేషన్ మీకు. సో నెక్స్ట్ ఎన్ష్యూర్ యువర్ ఎలిజిబిలిటీ యాజ్ పర్ ద క్రైటీరియా.
సో కింద కనిపిస్తున్న దానికి మొత్తం మీరు ఎలిజిబిలిటీ ఉంటేనే అప్లై చేయండి. సో ఎగ్జామినేషన్ ఫీజు ఎవరెవరికి ఎంత అని చెప్పేసి, పేపర్ 1 అట్లా రాసే వాళ్ళకి ఎంత 1000 రూపీస్, అట్లా ఫీమేల్ అయితే 800 రూపీస్ జనరల్ వాళ్ళకి. సో మిగతా కేటగిరీస్ వాళ్ళకి ఇంత ఫీజు అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా ఉంది కదా, ఫీ పర్ సెషన్ 1. సో లైక్ దట్ సెషన్ 2 అని చెప్పేసి 2 సెషన్స్ ఉంటాయి. ఫస్ట్ సెషన్ అయిపోయిన తర్వాత సెకండ్ సెషన్కి మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది. సో ఇట్లా ఇన్ఫర్మేషన్ మీకు ఇది. సో మీరు క్లియర్గా చెక్ చేసుకోండి, కావాలంటే స్క్రీన్ షాట్ కూడా తీసుకోండి. ఇదే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ కాబట్టి ఫీజ్ గురించి. సో నెక్స్ట్ మూవ్ ఆన్ అయిదాం. నెక్స్ట్ ఏముంది, క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు ఫిల్ ద అప్లికేషన్ ఫామ్ వెరీ కేర్ఫుల్లీ. నో కరెక్షన్స్ విల్ బి పర్మిటెడ్ వన్స్ ద అప్లికేషన్ ఫామ్ ఈజ్ సబ్మిటెడ్. ఇదైతే మీరు చాలా క్లియర్గా చూసుకోవాలా. ఇది ఇప్పుడు నేను మార్క్ చేస్తున్నా కదా. సో ఎందుకంటే దీంట్లో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది మీకు లేదు. సో అందుకే జాగ్రత్త మీరు అప్లికేషన్ ఫిల్ చేసేటప్పుడు. సో కరెక్ట్గా ఆధార్ కార్డులో మీ ఏదైతే ఐడెంటిటీ ప్రూఫ్ ఉంటుందో అండ్ ఎస్ఎస్సి మెమో ఉంటుందో కరెక్ట్గా ఉన్నాయా లేవో డీటెయిల్స్ చూసుకొని అవే ఇక్కడ మెన్షన్ చేయండి అప్లికేషన్ ఫామ్లో. సో మళ్ళీ ఎడిట్ ఆప్షన్ అనేది ఉండదు కాబట్టి, ఎందుకంటే అప్లికేషన్ ఫామ్ ఫిల్అప్ అయిపోయిన తర్వాత హాల్ టికెట్లో అవే వస్తాయి. అండ్ సో మళ్ళీ మీరు ఎగ్జామ్కి వెళ్ళినప్పుడు అంటే తేడా వచ్చింది అనుకోండి, తప్పులు ఉన్నాయంటే సో మీకే ఇబ్బంది అవుతుంది. అట్లా కాకుండా ఉండాలంటే సేమ్గా మొత్తం సేమ్ కరెక్ట్ ఉండేటట్లు చూసుకోవాలా. ముందే ఎడిట్ ఆప్షన్ అనేది లేదు కాబట్టి జేఈ మెయిన్స్ 2026కి ఇదైతే ఫుల్ ఇంపార్టెంట్ విషయం ఇది మీకు. సో నెక్స్ట్, ఇఫ్ ఏ క్యాండిడేట్ విషెస్ టు అప్లై ఫర్ సెషన్ 2, సో మళ్ళీ అప్లై చేసుకోవాలని ఉంది అందులో. సో సెషన్ 1 అయిపోయిన తర్వాత ఎగ్జామినేషన్ ఫ్యూ డూయింగ్ మల్టిపుల్ అప్లికేషన్ ఫామ్స్ సబ్మిటెడ్ బై క్యాండిడేట్ వీళ్ళు రెండు ఫామ్స్ సబ్మిట్ చేస్తే యాక్సెప్ట్ చేయరంట. సో సెషన్ 2కి అప్లై చేయాలంటే మళ్ళీ అప్లై చేయాల్సి ఉంటుంది రీఓపెన్ అయిన తర్వాత. అంటే సెషన్ 1 అనేది కండక్ట్ అయిన తర్వాతనే సెషన్ 2కి అప్లై చేయాల్సి ఉంటుంది. సో అదొకటి గుర్తుపెట్టుకోండి ఎగ్జామినేషన్కి. స్టెప్స్ ఏమేమి ఫాలో అవ్వాలి ఆన్లైన్ అంటే, సో ఇన్స్ట్రక్షన్స్ మొత్తం మంచిగా చదువుకోవాలి అప్లై చేసే వాళ్ళంటే క్యాండిడేట్స్. సో ఎన్టీఆర్ వెబ్సైట్లో ఉంది కదా మీకు చూపించిన, అవన్నీ మంచిగా చదువుకోండి. సో ఫస్ట్ రిజిస్ట్రేషన్కి ఏం చేయాలా, నోట్ డౌన్ ద సిస్టమ్ జనరేట్ అప్లికేషన్ నెంబర్. సో రిజిస్ట్రేషన్ అయిన తర్వాత మీకు ఒక నెంబర్ వస్తుంది, అది స్క్రీన్ షాట్ అండ్ ఇంకా సేవ్ చేసి పెట్టుకోండి రాసుకొని. ఫామ్ అప్లికేషన్ పాస్వర్డ్ అనేది సెక్యూరిటీగా అంటే మంచిది పెట్టుకోండి, నెంబర్స్ పెట్టుకోకుండా అని కొద్దిగా మంచిగా మీకు గుర్తుండేది పెట్టుకొని స్క్రీన్ షాట్ చేయకుండా కొద్దిగా భద్రంగా పెట్టుకోవాలా రాసుకొని. అప్లికేషన్ నెంబర్ పాస్వర్డ్ సొంతంగా పెట్టుకోండి, ఓటీపీ వస్తాయి మీకు. సో అదే నెక్స్ట్ లాగిన్ అయ్యేటప్పుడు మీకు అవే అడుగుతాయి కాబట్టి సో కొద్దిగా జాగ్రత్త మర్చిపోకుండా స్క్రీన్ షాట్ కూడా తీసి పెట్టుకొని పర్సనల్గా లాక్ చేసి పెట్టుకోండి మీ దగ్గరనే. సో అంతే. అండ్ నెక్స్ట్ అప్లికేషన్లో క్యాండిడేట్స్ కెన్ లాగిన్ విత్ సిస్టమ్ జనరేట్ అప్లికేషన్ నెంబర్ అండ్ పాస్వర్డ్ కంప్లీటింగ్ ద అప్లికేషన్ ఫామ్. ఓకే, సో అంతే. మీరు అవి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఆ నెంబర్ అండ్ ఈ పాస్వర్డ్ ఎంటర్ చేసి మీరు లాగిన్ అవ్వచ్చు. అండ్ అప్లోడ్ స్కానర్డ్ ఇమేజెస్ ఆఫ్ క్యాండిడేట్స్ ఫోటోగ్రాఫ్, సిగ్నేచర్, క్లాస్ 10th ఆర్ ఈక్వివాలెంట్ సర్టిఫికేట్, మార్క్ షీట్. సో ఇది ఇంపార్టెంట్ మీకు. లేటెస్ట్ ఫోటోగ్రాఫ్ ఒకటి, పాస్పోర్ట్ సైజ్ ఫోటో క్యాండిడేట్ది ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ అట్లనే వాళ్ళ సిగ్నేచర్ కూడా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో కొద్దిగా సిగ్నేచర్ అనేది పేపర్లో క్రాస్లో పెట్టొద్దు, సో స్ట్రైట్ ఉండాలి. అప్లోడ్ చేసేటప్పుడు కూడా పర్ఫెక్ట్ ఉండాలి సిగ్నేచర్ అనేది. సో అది కొద్దిగా చూసుకొని అప్లోడ్ చేయండి. మీరు ఎట్లా అంటే సైన్ పెట్టేటప్పుడు ఇష్టం ఉన్నట్టు సైన్ పెడతారు కదా, ఆ సైన్ పెట్టేది అట్లనే అప్లోడ్ చేయొద్దు. సో కొద్దిగా కరెక్ట్గా ఉండేటట్లు చూసుకోవాలా. అంటే హారిజెంటల్ ఉండాలి సైన్, సో అట్లనే అప్లోడ్ చేయాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇది మన మార్క్ షీట్, మీ 10th క్లాస్ ఆర్ మీ ఇంటర్, సో ఏదైతే మార్క్ షీట్ ఉందో మీ దగ్గర అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ మీ ఐడెంటిటీ ప్రూఫ్, ఆధార్ కార్డ్ ఆర్ ఎనీథింగ్ మీకు ఏదైతే ఐడి ప్రూఫ్ ఉంటుందో అది అప్లోడ్ చేయాలి. ఎందుకంటే మ్యాక్సిమం వీళ్ళు ఐడి కార్డ్ అంటే ఆధార్ కార్డే ఉంటుంది, వీళ్ళకి డ్రైవింగ్ లైసెన్స్ ఎట్లా ఉండదు. అంటే 18 years అబోవ్ వాళ్ళు నేర్చుకొని ఉంటేనే అది వస్తాయి కాబట్టి, ఓటర్ ఐడి కూడా ఉండదు కాబట్టి అప్పుడే. సో ఆధార్ కార్డ్ అయితే ఉంటుంది అంతే, ఇక అది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ దెన్ రీసెంట్ పాస్వర్డ్స్, అదే 80% ఫేస్ మంచిగా కనిపించాలని చెప్పి చెప్తున్నారు. సో ఇది మళ్ళీ ఇంకొక విషయం ఏంటంటే జేపీఈజీ ఫార్మాట్లో మాత్రమే ఉండాలి ఇమేజెస్ అనేది అప్లోడ్ చేసేటప్పుడు. అండ్ 10 KB to 200 KB ఈ మధ్యలోనే ఉండాలి ఇమేజ్ సైజ్ అనేది. దీనికంటే పెరిగినా తగ్గినా కూడా అది సెట్ అవ్వదు, మళ్ళీ అప్లోడ్ చేయమని చెప్తుంది. సో అక్కడ దాకా వెళ్ళిన తర్వాత ఇక్కడ ఈ అప్లోడ్ చేసే దగ్గర ఇబ్బంది పడకండి, ముందే ఈ సైజ్ అనేది సెట్ చేసుకొని పెట్టుకోండి. సో అప్పుడు మీకు ఈజీ అవుతుంది. ఏదో ఇష్టం ఉన్నట్టు
అయిపోయిందని చెప్పి ఉంది కదా ఫొటోస్ అని చెప్పి అప్లోడ్ చేసారు అనుకోండి, అక్కడ కాంపాక్ట్ అంటే సైజ్ అనేది సెట్ కాకపోతే అది తీసుకోదు అన్నట్టు. సో ఇబ్బంది పడొద్దు అట్లా, మళ్ళీ రీఫిల్ చేయాలి అవన్నీ అంటే ఇబ్బంది కదా, టైం వేస్ట్. సో ముందే చూసుకోండి అన్నీ 10 KB to 100 KB. సో సిగ్నేచర్ అనేది 10 KB to 100 KB మధ్యలోనే ఉండాలి అట్లా. సో సర్టిఫికేట్స్ ఏమో 50 KB to 300 KB మధ్యలో ఉండాలి. సో మీకు కంప్రెసర్ అనేది ఉంటుంది ఆన్లైన్లో, కంప్రెస్ కూడా చేసుకోవచ్చు. సో కొద్దిగా జాగ్రత్త వెబ్సైట్స్ వాడేటప్పుడు. ఐడి ప్రూఫ్ 10 KB to 200 KB మధ్యలో ఉండాలి. ఇంకా వేరే సర్టిఫికేట్స్ అనేది 50 KB నుండి 300 KB మధ్యలో ఉండాలి, స్కానర్ డాక్యుమెంట్స్ అనేవి. అండ్ ఆ తర్వాత హ్యాస్ టు అప్లోడ్ ఇస్ ఓన్ ఫోటోగ్రాఫ్ సిగ్నేచర్, వాళ్ళ సొంతవే అప్లోడ్ చేయాలి. అంటే కరెక్ట్గా చెప్పిన కదా, ఇన్ ఏ కరెక్ట్ ఆర్ ప్రాపర్ మేనర్ యాజ్ ద ఫెసిలిటీ ఫర్ ద కరెక్షన్ విల్ నాట్ బి గివెన్. మళ్ళీ జాగ్రత్తగా గుర్తుంచుకోండి, కరెక్ట్గా అప్లోడ్ చేయాలా, మీకు ఎడిట్ చేసుకునే ఆప్షన్ ఇవ్వరు వీళ్ళు. సో అందుకే ఇవన్నీ చదువుకోండి. ఇన్ కేస్ ఇన్ ఫౌండ్ ఇన్ ఎనీ ఫ్యూచర్ క్యాండిడేట్ హ్యాస్ యూజ్డ్ అప్లోడ్ ద ఫోటోగ్రాఫ్ సమ్మన్ ఎల్స్ హీ హ్యాస్ టెంపరీ shall be treated as unfair means practices actions committed under the provisions of సో అట్లయితే చేయొద్దు. అట్లా చేసిర్రంటే సో దానికి సంబంధించిన వాళ్ళు దానికి సంబంధించిన చర్యలు మీ పైన తీసుకుంటామని చెప్పి ఇక్కడ ముందే వార్నింగ్ ఇస్తున్నారు. సో మీవి మాత్రమే అప్లోడ్ చేయండి, వేరే వాళ్ళే అప్లోడ్ చేయొద్దు. పొరపాటున కూడా అప్లోడ్ చేయకండి, అది జాగ్రత్త. ఎందుకంటే ఎక్కువ అప్లికేషన్స్ మీరు అప్లోడ్ చేస్తూ ఉన్నారనుకోండి, సో మీకు కూడా తెలియదు ఏది అప్లోడ్ చేస్తున్నారని చెప్పి. కొద్దిగా మిస్అండర్స్టాండింగ్లో ఒకరి ఫోటో బదులు ఇంకొకరి ఫోటో వెళ్ళిపోయింది అనుకోండి, అట్లా కావద్దనే ముందే జాగ్రత్త అని చెప్పి అప్లికేషన్ స్టార్ట్ కాకముందే ఇవన్నీ ఇన్స్ట్రక్షన్స్ మీకు. స్టెప్ 1 స్టెప్ 2 అయిపోయిన తర్వాత మీరు ఎగ్జామినేషన్ ఫీజు పే చేస్తారు కదా, సో అది మీకు క్రెడిట్ కార్డ్ తోటి పే చేయవచ్చు, నెట్ బ్యాంకింగ్ ఉంది, డెబిట్ కార్డు అండ్ యూపీఐ తోటి కూడా ఉంది. సో జిఎస్టీ అవన్నీ ఛార్జెస్ అప్లికబుల్ అయిపోయిన తర్వాత మీకు మనీ అనేది కట్ అవుతుంది. అయిన తర్వాత మీకు అది పేజ్ వస్తుంది, మీరు మనీ పే చేసినట్టు. సో అంతే. సో దాన్ని మీరు ప్రింట్ చేసుకోవాలా, డౌన్లోడ్ చేసుకోవాలా, స్క్రీన్ షాట్ మీ ఇష్టం ఏమైనా వేసుకోవచ్చు. సో అయితే సేవ్ చేసుకొని పెట్టుకోండి, ఏదన్నా ఇబ్బంది అయితే చూపించవచ్చు మీకు, ఏం ఇష్యూస్ రాకుండా ఉండడానికి. సో పాస్వర్డ్ గురించి ఇక్కడ ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అని ఉంది. డ్యూరింగ్ ఆన్లైన్ ఫామ్ ఫిల్లింగ్ ద క్యాండిడేట్ విల్ బి రిక్వైర్డ్ టు చూస్ పాస్వర్డ్ అండ్ సెక్యూరిటీ క్వశ్చన్ అండ్ ఇట్స్ ఆన్సర్. సో పాస్వర్డ్ అనేది మంచిది పెట్టుకుంటారు కదా, సేమ్ అట్లనే ఒక సెక్యూరిటీ క్వశ్చన్ అనేది కూడా ఉంటుంది కింద. సో అంటే వాట్ ఈజ్ యువర్ బర్త్ నేమ్ అట్లా ఏదో ఒకటి ఉంటుంది, దాంట్లో మీరు ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకొని దానికి ఆన్సర్ కూడా మీరే రాయాలి. సో ఏదో కొద్దిగా జాగ్రత్తగా గుర్తుంచుకోండి, మరి ఇబ్బంది పడద్దు కాబట్టి. క్వశ్చన్ ఏంది ఆన్సర్ ఏందని కొద్దిగా జాగ్రత్తగా మీరే నోట్ చేసుకొని పెట్టుకోండి, మస్తు ఇంపార్టెంట్. ఎందుకంటే మీరు అక్కడ మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు అదే క్వశ్చన్ పెట్టేసుకొని మర్చిపోయారు అనుకోండి, ఇబ్బంది అవుతుంది కాబట్టి. సో కొద్దిగా జాగ్రత్త, అది సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఏమేమి సెలెక్ట్ చేసుకుంటున్నారో ఖచ్చితంగా చూసి సెలెక్ట్ చేసుకోండి. సో ఫర్ సబ్సిక్వెంట్ లాగిన్స్ ద క్యాండిడేట్ విల్ బీ ఏబుల్ టు లాగిన్ డైరెక్ట్లీ విత్ ద రెస్పెక్టివ్ సిస్టమ్ జనరల్ అప్లికేషన్ నెంబర్ అండ్ చూజ్ అండ్ పాస్వర్డ్. సో అట్లా పాస్వర్డ్ లాగిన్ చేసుకోవచ్చు. ద క్యాండిడేట్ ఈజ్ అడ్వైజ్డ్ నాట్ టు డిస్క్లోజ్. సో పాస్వర్డ్ అనేది ఎవరికి కూడా షేర్ చేయొద్దని చెప్తున్నారు. సో అంటే మిస్యూజ్ చేస్తారు కావచ్చు అని చెప్పేసి. సో లాగిన్ ఇఫ్ డిజైర్డ్. సో లాగిన్ అయిన తర్వాత మీ పాస్వర్డ్ కనుక మీరు చేంజ్ చేయాలనుకుంటే కూడా మీరు చేంజ్ చేసుకోవచ్చు, ఆప్షన్ ఉంటుంది మీకు. షుడ్ రిమెంబర్ టు లాగ్అవుట్ యాజ్ ద ఎండ్ ఆఫ్ ద సెషన్ సో దట్ కెనాట్ బి ట్యామ్. సో మళ్ళీ మీరు మస్తు ఇంపార్టెంట్, ఎందుకంటే ఎక్కడైనా సరే మీరు లాగిన్ చేశారనుకోండి అర్జెంట్ బేసిస్ మీద, సో మీ పని అయిపోయిన తర్వాత ఖచ్చితంగా లాగౌట్ చేసిన తర్వాతనే వదిలేయండి. అది ఆ సిస్టమ్ అయినా ల్యాప్టాప్ అయినా ఫోన్ అయినా ఎవరిదైనా సరే, మీ ఫోన్ అయినా సరే లాగిన్ అయిన తర్వాత మొత్తం వర్క్ ఫినిష్ చేసుకుని అందులో లాగౌట్ చేసేయాలి అయిపోయిన తర్వాత. అట్లనే వదిలేసారంటే సో థర్డ్ పార్టీ ఎవరన్నా దాన్ని ట్యాంపర్ చేసే అవకాశం ఉండదని చెప్పి చూపిస్తుంది. సో పాస్వర్డ్ అనేది ఎట్లా పెట్టుకోవాలో ఇక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఉంది చూసారు కదా. 8 to 13 క్యారెక్టర్స్ లాంగ్ ఉండాలి చెప్పి, అంటే మినిమం 8 క్యారెక్టర్స్ అంటే 8 లెటర్స్ ఉండాలి, 13 లెటర్స్ లాంగ్ ఉండాలి. అంటే 13 లెటర్స్ మళ్ళీ దాటొద్దు కావచ్చు నాకు తెలిసి. సో నెక్స్ట్ పాస్వర్డ్ మస్ట్ హ్యావ్ లీస్ట్ 1 అప్పర్ కేస్. ఇది ఒకటి మస్ట్ ఇంపార్టెంట్. ఒక అప్పర్ కేస్ లెటర్ అంటే క్యాపిటల్ లెటర్ అన్నట్టు ఒకటి. సో మిగతావి స్మాల్ లెటర్స్ ఉన్నాయి కదా, ఒకటి మాత్రం ఖచ్చితంగా అప్పర్ లెటర్ ఉండాలి, ఒకటి మాత్రం ఖచ్చితంగా స్మాల్ లెటర్ ఉండాలి, ఇంకోటి ఒక ఖచ్చితంగా నెంబర్ అనేది ఉండాలి. అందులో ఒక స్పెషల్ క్యారెక్టర్ కూడా ఖచ్చితంగా పాస్వర్డ్లో ఇంక్లూడ్ అయి ఉండాలి. సో ఆ స్పెషల్ క్యారెక్టర్ ఏందనేది ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ సింబల్స్ కూడా కనిపిస్తున్నాయి. ఇవన్నీ కొట్టేయొద్దు, ఏదో ఇందులోకి ఒక్కటి పెట్టుకోండి అంతే. సో ఇక్కడ హ్యాష్ ట్యాగ్ ఉంది, @ ఉంది, పర్సంటైల్ ఉంది.
సో అట్లా డాలర్ సింబల్ లాగా ఇట్లాంటి ఏదో ఒకటి పెట్టుకోండి, @ ఆర్ హ్యాష్‌ట్యాగ్ పర్సెంటైల్ అట్లాంటి ఏదో ఒకటి పెట్టుకున్నారంటే అయిపోతుంది. సో మళ్ళీ పెట్టిన తర్వాత పాస్వర్డ్ రీసెట్ ఎట్లా చేయాలన్నా కూడా ఇక్కడ కనిపిస్తుంది. సెక్యూరిటీ క్వశ్చన్ అవన్నీ ఆన్సర్స్ ఫిల్ చేసేసి ఒక మెసేజ్ వస్తుంది. మెసేజ్ అంటే ఓటీపీ టైప్ ఒక మెసేజ్ వచ్చిన తర్వాత దాన్ని క్లిక్ చేసిరంటే మీ పాస్వర్డ్ రీసెట్కి లింక్ ఓపెన్ అవుతుంది. సో అట్లా మీరు చేసుకోవచ్చు అని చెప్పి పాస్వర్డ్ రీసెట్కి చూపిస్తుంది ఇక్కడ. ఫామ్ ఫిల్లింగ్ యూజింగ్ సెక్యూరిటీ క్వశ్చన్, నెక్స్ట్ యూజింగ్ వెరిఫికేషన్ కోడ్, అంతే కోడ్ వస్తుంది. ఆ కోడ్ ఎంటర్ చేస్తే మీరు పాస్వర్డ్ మళ్ళీ రీసెట్ చేసుకోవచ్చు. యూజింగ్ ఏ రీసెట్ లింక్ సెంట్ వియా ఈమెయిల్. చూసారు కదా, ఈమెయిల్కి కూడా అంటే ఏదైతే రిజిస్టర్డ్ ఈమెయిల్ ఇస్తారో దానికి కూడా లింక్ పంపిస్తారు. దానికి ఆ లింక్ ఓపెన్ చేసేసి కూడా మీరు ఆ పాస్వర్డ్ని రీసెట్ చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి మంచిగా. ద అప్లికేషన్ నెంబర్ ప్రింటెడ్ ఆన్ ద మస్ట్ బి మెన్షన్డ్ ఇన్ ఆల్ సచ్ కరస్పాండెన్స్ ఈజ్ దేర్ఫోర్ ఎసెన్షియల్ ఇన్ నోట్ డౌన్ ద అప్లికేషన్ నెంబర్ ప్రింటెడ్ ఆన్ ద ఇన్ఫర్మేషన్ పేజ్. సో మీ అప్లికేషన్ నెంబర్ అనేది కంప్యూటర్ జనరేటెడ్ వస్తుంది కాబట్టి ఆ పేజ్ అనేది అన్నిట్లలో ఖచ్చితంగా మెన్షన్ చేసి ఉండాలని చెప్పి చెప్తుంది. సో అట్లా ముందే ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇవన్నీ. సో మీరు అన్ని ఇన్స్ట్రక్షన్స్ మంచిగా చదువుకున్నారని చెప్పి సో ఇది యాక్సెప్ట్ చేయాలన్నట్టు. సో యాక్సెప్ట్ చేసినట్టు తర్వాతనే మీకు ఇది ప్రొసీడ్ వస్తుంది ఆప్షను. సో ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి రీడ్ అండ్ అండర్స్టూడ్. సో ఎందుకంటే మీకు ఇబ్బంది కావద్దని చెప్పి వాళ్ళు డౌన్లోడ్ చేసుకోమని ముందే చెప్పారు. మీరు ఏం చదవకుండా ఓపెన్ చేసి అవన్నీ ఫిల్ చేసి నాకు ఇదైంది అదైంది అని చెప్పి అంటే వాళ్ళు అంటే ఇబ్బంది పెట్టుకోవద్దని చెప్పి ముందే ఐష్యూరిటీ కోసం. సో ఇవన్నీ మీరు చదువుకోండి. ఏముంది మనం టిక్ చేసేది ఐ హ్యావ్ డౌన్లోడెడ్ ద ఇన్ఫర్మేషన్ బులెటిన్, రీడ్ అండ్ అండర్స్టూడ్ ఆల్ ద ఇన్స్ట్రక్షన్ దేర్ ఇన్ యాజ్ ఆల్వేస్ దోస్ మెన్షన్డ్ ఇన్ అండ్ అబోవ్ విల్ ఫిల్ అప్ ద అప్లికేషన్ ఫామ్. అంటే అన్నీ కరెక్ట్ అని చెప్పి ఎనీ క్యాండిడేట్ విత్ మోర్ దెన్ 1 అప్లికేషన్ నెంబర్ కన్ఫర్మేషన్ పేజ్ అడ్మిట్ కార్డ్ విల్ బి ట్రీటెడ్ యాజ్. చూసారు కదా, ఎక్కువ అప్లికేషన్స్ ఫిల్ చేయొద్దు మీ పేరు మీద అని చెప్పేసి, ఏదో ఒకటే ఉండాలి. సో అందుకే జాగ్రత్త అని చెప్పేది. సో క్లిక్ హియర్ టు ప్రొసీడ్ అని క్లిక్ చేసినాం మనం ఇవన్నీ చదువుకొని. సో మనకి ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఇదే మన అప్లికేషన్ ఫామ్. మెయిన్ ఇంపార్టెంట్ నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద కనిపిస్తుంది. జేఈ మెయిన్స్ 2026 సెషన్ 1 గురించి, డిపార్ట్మెంట్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్, మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇది మంచిగా గుర్తుంచుకోండి, ఇట్లా అనిపిస్తుంది మీకు. ఇదే వెబ్సైట్, వేరే దేంట్లో కూడా మీ ఇన్ఫర్మేషన్ అనేది అస్సలు ఇవ్వద్దు, ముందే చెప్తున్నాను నేను. సో ఫస్ట్ వచ్చేసి ఏంటిది, క్యాండిడేట్స్ నేమ్, ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళ నేమ్ వచ్చేసి ఇక్కడ ఫిల్ చేయాలి. సో ప్లీజ్ ఫిల్ డీటెయిల్స్ యాజ్ ప్రింటెడ్ ఆన్ క్లాస్ 10th పాసింగ్ సర్టిఫికేట్. సో మీ 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్లో అయితే మీరు ఏవైతే మార్క్స్ షీట్ ఉందో దాంట్లో అయితే ఏది ఉందో డీటెయిల్స్ అవే ఫిల్ చేయమని చెప్పి కూడా డీటెయిల్గా ఇచ్చిర్రు పైన రెడ్ కలర్ మార్క్లో. సో అది రాసేయండి. తర్వాత మీ ఫాదర్ నేమ్ ఆర్ మదర్ నేమ్ రాసేయండి. సో మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసేయాలా. సో మీరు మేల్ ఆర్ ఫీమేల్. సో ఇక్కడ మనం శాంపుల్గా ఇచ్చేద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ మనోజ్, అంటే ఫుల్ నేమ్ కాదు, మీరు ఫుల్ నేమ్ రాయండి. సో అట్లా ఫాదర్ నేమ్ వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ ఇట్లా, మదర్ నేమ్ వచ్చేసి సో సేమ్ ఉండొద్దని చెప్పి. సో అట్లా మీరు ఏదో ఒకటి అంటే నెంబర్ ఇచ్చేద్దాం ఒకటి. సో అట్లా నెంబర్ ఇచ్చేసి అంటే పేరు రాసేయాలా మనం. ఇట్లా రాసేసిన తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ సెలెక్ట్ చేసుకోవాలా, అంటే మంత్ అని చెప్పేసి. నేను ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేస్తున్నా, రియల్ కాదు కాబట్టి మీరు రియల్ది కరెక్ట్ అది ఏముంటుందో అది సెలెక్ట్ చేసుకొని పెట్టుకోవాలి. సో ఇట్లా మీరు మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అనే ఆప్షన్ వస్తుంది, కరెక్ట్ పెట్టేసేయండి. సో నెక్స్ట్ కన్ఫర్మ్, అన్నీ కన్ఫర్మ్ చేసేయాలన్నట్టు. డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ సేమ్ ఉండాలి, మళ్ళీ సెలెక్ట్ చేసుకుంటాం. 4th ఏముంది ఏప్రిల్ అని పెట్టేసినాం, అక్కడ ఏప్రిల్ 2009 ఉంది, 2009. సో నెక్స్ట్ మేల్. సో అయిపోయింది. అది అయిపోయిన తర్వాత సో మళ్ళీ అది కన్ఫర్మ్ అక్కడ ఎంటర్ చేసినాయి, మళ్ళీ ఇక్కడ కూడా ఎంటర్ చేయాలి కన్ఫర్మేషన్లో కాబట్టి. క్యాండిడేట్స్ నేమ్ కన్ఫర్మ్ క్యాండిడేట్స్ నేమ్ షుడ్ బి ద సేమ్. సో ఇక్కడ మనం ఏమైనా మిస్టేక్ చేసినా కూడా అక్కడ మీకు చూపిస్తుంది ఏం తప్పు చేస్తారు అని చెప్పి మీరు. సో అక్కడ మనం మనోజ్ అని ఎంటర్ చేసినాం, ఇక్కడ కూడా మనోజ్ అని ఎంటర్ చేసినాం. ఓకే, సెట్ అయిపోయింది. నెక్స్ట్ ఏంది, ఇది కూడా సేమ్. ఓకే, ఒకవేళ తప్పు అయితే చెప్తుంది అన్నట్టు మీకు తప్పు చేస్తున్నారని చెప్పి.
నెక్స్ట్ డేట్ ఆఫ్ బర్త్ అన్నీ కరెక్టే ఉన్నాయి. సో పర్సనల్ ఇవన్నీ అడ్రస్ మీది అడ్రస్ ఫిల్ చేయాలి. మీ అదే మార్క్ షీట్ మెమో ఆర్ మీ ఆధార్ కార్డులో ఏదైతే అడ్రస్ ఉంటుందో ప్రజెంట్ అడ్రస్. తర్వాత మీరు ఏదైనా మిమ్మల్ని కమ్యూనికేషన్ ఎట్లా చేయాలని చెప్పేసి మీ ఈమెయిల్ కరెక్ట్ ఈమెయిల్ పెట్టండి. ఏదో ఇవ్వకండి ఈమెయిల్, వాళ్ళ పడితే వాళ్ళ ఈమెయిల్ ఇవ్వకండి, మీ ఈమెయిల్. సో ఇప్పటి నుండి మంచి జాగ్రత్త ఉంచుకోండి. మీ ఫాదర్ ఈమెయిల్ అట్లా ఇవ్వండి మీకు జాగ్రత్తగా గుర్తుంచేటట్లు. ఈమెయిల్ ఇచ్చిన తర్వాత సేమ్ ఈమెయిల్ మళ్ళీ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఈమెయిల్ ఇస్తారు, సో దాన్ని మళ్ళీ మీరు కరెక్ట్గా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ తప్పు అని చెప్పి చూపిస్తుంది. సో ఏమేమి తప్పు ఇవ్వండి, కరెక్టే ఉంది. సో అట్లా చూపిస్తుంది, అది ఏదో తప్పు అయిందని అక్కడనే ఎక్కడో స్పేస్ వచ్చినట్టుంది అంతే. సో ఇదైతే మనం చూద్దాం ఇప్పుడు. ఈమెయిల్ అడ్రస్ తర్వాత ఫోన్ నెంబరు ఎంటర్ చేస్తాం, కన్ఫర్మ్ చేస్తాం. సో ఆల్టర్నేటివ్స్ చేయండి, లేకపోతే లేదేం కాదు. సో అవి ఇచ్చిన తర్వాత ఇక్కడ మనం ఆల్రెడీ అడ్రస్ ఇస్తాం కాబట్టి దాన్నే సేమ్ యాజ్ కరెంట్ అడ్రస్ అని క్లిక్ చేస్తే అది మళ్ళీ ఫిల్ అయిపోతుంది అన్నట్టు. ఇక్కడ మీరు ఏదైతే అడ్రస్ ఇస్తారో ఇక్కడ అదే మళ్ళీ ఇక్కడ కూడా ఫిల్ అయిపోతుంది. సో ఇక్కడ మీరు మళ్ళీ లాస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాస్వర్డ్ సెట్ చేసుకోవడం. ఇక్కడనే మీరు పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి. పాస్వర్డ్ సెట్ చేసుకునేటప్పుడు మీకు అది కనిపించాలనుకుంటే ఇట్లా కనిపిస్తుంది పాస్వర్డ్ టైప్ చేసేటప్పుడు. సో షుడ్ బి 813 లైన్ లాంగ్, ఓకే. సో ఇక్కడ మనం ఐ సింబల్ క్లిక్ చేసినాం అనుకోండి, సో మనకు కనిపిస్తుంది పాస్వర్డ్ ఏమేమి క్లిక్ చేస్తున్నామని చెప్పి. ఒకవేళ మనకు ఆ పాస్వర్డ్ అనేది కనిపించద్దు అని అనుకుంటే దాని మీద క్లిక్ చేస్తే ఎవరికి కనిపించకుండానే మీరు ఆ పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయొచ్చు. మీరు చూడండి స్టార్ చుక్కల్లాగా మారిపోతుంది, మీరు ఎంటర్ చేసిన పాస్వర్డ్ అతనే ఉండిపోతుంది అది. సో ఇది ముందే అడుగుతుంది. మీరు ఒకవేళ పాస్వర్డ్ అనేది ఇచ్చిన ఇన్స్ట్రక్షన్కి సంబంధించి పెట్టకపోతే అట్లా చెప్తుంది అన్నట్టు. మనకి పైన కనిపిస్తుంది కదా ఇట్లా ఉండాలి ఇట్లా ఉండాలని చెప్పి ముందే చెప్పిన ఎట్లా చేయాలని చెప్పి. ఒకవేళ ఇక్కడికి చూడకుండా డైరెక్ట్ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళు ఉంటే మంచి జాగ్రత్తగా చూడండి, లేకపోతే ఇక్కడ ఉన్న దాన్ని చదువుకున్నా అయిపోతుంది. మీకు ఒకవేళ ఇంగ్లీష్ రాదు అంత అర్థం కాదనుకుంటే ముందే ఎక్స్ప్లెయిన్ చేసినా నేను, సో అది కొద్దిగా మంచిగా వినండి. పాస్వర్డ్ సెక్యూరిటీ క్వశ్చన్ చెప్పిన ఇదే మెయిన్ ఇంపార్టెంట్. చూడండి ఏమేమి క్వశ్చన్స్ అడుగుతుంది. విచ్ వెబ్సైట్ యూ ఫ్రీక్వెంట్లీ విజిట్, నేమ్ ఆఫ్ యువర్ ఫస్ట్ స్కూల్, ఫేవరెట్ కలర్ ఏంటి, ఫేవరెట్ బుక్ ఏంటిది, ఫేవరెట్ స్పోర్ట్ ఏంటిది, ఇట్లా అడిగింది కదా గుర్తుంచుకోండి. నేను ఫేవరెట్ స్పోర్ట్ అని సెలెక్ట్ చేసుకున్నాను. ఫేవరెట్ స్పోర్ట్ సెలెక్ట్ చేసుకున్న ఆన్సర్ అనేది మనం టైప్ చేయవచ్చు. ఇక్కడ ఆప్షన్ ఉంది చూసారా, అందుకే గుర్తుపెట్టుకోమనేది. మనకు ఫేవరెట్ స్పోర్ట్ వచ్చేసి ఏంటిది ఖోఖో. సో ఖోఖో అని ఎంటర్ చేసిన, అది జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. మళ్ళీ మీరు ఖోఖో అని ఎంటర్ చేసిన ఇది కరెక్ట్ స్క్రీన్ షాట్ కూడా తీసుకొని పెట్టుకున్నా మంచిదే. సో మళ్ళీ లాగిన్ చేసేటప్పుడు ఇది అడుగుతుంది కాబట్టి ఇవన్నీ అయిపోయిన తర్వాత మెయిన్ వచ్చేసి ఇది ఎంటర్ క్యాప్చా షోన్ బిలో, ఇది జాగ్రత్తగా చూసుకోవాలి దీన్ని. సో ఇది ఏమేమి ఉంది V08B43 అని ఉంది. సో అదే ఇక్కడ మీరు ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అది క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ 08 క్యాపిటల్ B43 అట్లా ఎంటర్ చేయాలి. సో మీరు రీఫ్రెష్ చేయాలనుకుంటే దాని మీద ఈ గ్రీన్ బటన్ ఉంది కదా, గ్రీన్ బటన్ మీద వస్తుంది, మళ్ళీ రీఫ్రెష్ అవుతుంది పేజ్ మొత్తం. డీటెయిల్స్ అన్నట్లనే ఉంటాయి, మళ్ళీ కొత్తది వస్తుంది. అది మీకు అర్థం కాకపోతే 58019Q. మళ్ళీ ఇక్కడ ఏదైనా మీకు నెంబర్ అర్థం కాకపోతే మళ్ళీ దాని మీద క్లిక్ చేసారు అనుకోండి, మళ్ళీ కొత్త క్యాప్చా వస్తుంది. ఇక్కడ మీకు అర్థమైందంటే అది ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టేసారంటే అయిపోయింది. మీ అప్లికేషన్ వస్తుంది, మీకు అప్లికేషన్ నెంబర్ వస్తుంది, ఫీజు అనేది అక్కడికి వెళ్ళిపోతారు. సో అట్లా చూసుకొని జాగ్రత్త ఫీ పేమెంట్ చేసేసుకోండి. సో దట్స్ ఇట్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. సో దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. మీకు అర్థమైంది అనుకుంటున్నా. JEE Mains 2026 రిజిస్ట్రేషన్. థ్యాంక్ యూ ఆల్.